చాలామంది ఫేస్ వైట్నెస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మిగిలిన బాడీ పార్ట్స్ మీద పెద్దగా ఇంపార్టెన్స్ చూపించరు. కానీ ఫేస్ వైట్నింగ్కి మిగిలిన బాడీ పార్ట్స్ వైట్నింగ్కి సంబంధం లేకపోతే అస్సలు బాగుండదండి. ఫేస్ ఒకటి వైట్గా కనిపించి మన చేతులు, కాళ్ళు, పాదాలు ఇవన్నీ నల్లగా కనిపిస్తే చూడడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇది చాలామంది ఫేస్ చేసే ఉంటారు. కానీ ఇన్నాళ్ళ నుంచి మీరు వదిలేసిన ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి వదిలేసిన నలుపైన కూడా నేను ఈరోజు మీరు షేర్ చేసే ఈ రెమెడీ వల్ల నిమిషాలలో ఆ నలుపంతా వదిలిపోతుందండి. మీ స్కిన్ కలర్ అనేది ప్యూర్గా వైట్గా మారబోతుంది. ఈ రెమెడీ అప్లై చేసిన నిమిషాలలోనే మీ స్కిన్ మీద పేరుకుపోయిన ఏలనాటి మురికైనా, నలుపైనా, మొంగైనా కూడా ఎలాంటి మచ్చలైనా కూడా వెంటనే పోవడానికి చాలా అవకాశం ఉందండి. 99% వరకు పేరుకుపోయిన నలుపునంతా కూడా ఈ రెమెడీ అయితే వెంటనే తొలగించేస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. నేను చాలా మందికి షేర్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో నేను ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ రెమెడీని ఇంట్లో చిన్న, పెద్ద, ముసలి, ముతక, మగ, ఆడ ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ముఖం నుదుటి భాగం నుంచి కాలు బొటన వేలు వరకు ఏ పార్ట్నైనా మీరు నల్లగా ఉన్న భాగాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటే డెఫినెట్గా ఈ రెమెడీని యూజ్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవాణి కోసం. ఈ రోజైతే ఈ రెమెడీ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది మనకి పసుపు కావాలండి. పసుపు ఫస్ట్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్న ఒక సూపర్ డూపర్ ఒక పదార్థం అండి. ఎందుకంటే ఇందులో అన్ని లక్షణాలు కలిగి ఉంటుంది. ఇప్పుడు పాదాలే తీసుకోండి. పాదాలు బాగా నల్లగా మారిపోయినాయి అనుకోండి, అంటే ఏంటి, అక్కడ బాగా వాటర్ పట్టడం కానీ, ఉప్పు వాటర్ పడడం కానీ, అక్కడ ఆ వాటర్ స్టాక్ అయిపోవడం మూలాన అనమాట బ్యాక్టీరియా, ఫంగస్ మన కంటికి కనబడినవి అంతా ఫామ్ అయిపోయి ఆ బ్లాక్నెస్ అదంతా కూడాను ఒక షాడో మార్క్ లాగా తయారైపోతుంది. అది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అది క్లీన్ అవ్వదు. కానీ కొన్ని పదార్థాలు మిక్స్ చేసి అక్కడ యూజ్ చేయడం మూలాన ఆ క్లీన్నెస్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఆ స్కిన్ కలర్ అనేది ఇంకా మెరుగుపడడానికి చాలా అవకాశం ఉంటుంది. ఒక్కసారి నన్ను నమ్మి ఈ రెమెడీ అయితే ట్రై చేయండి. డెఫినెట్గా అయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. చాలామంది కూడాను ఎందుకు ఇవన్నీ ఇంట్లో చేసుకోవడం, చక్కగా పెడిక్యూర్ కానీ మెనిక్యూర్ కానీ వెళ్ళిపోదాము, పోయింది ఒక 500-600 అనేసి అనుకుంటారు. కానీ అది టోటల్గా భ్రమ అనమాట. మనీ వేస్ట్, టైం వేస్ట్ అండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు తీసుకున్నాం కదా, దాన్ని అనమాట చక్కగా ఒక ఐరన్ కడాయి మీ దగ్గర ఉంటే అందులో యూజ్ చేసి మీరు ఫ్రై చేసుకోండి. జస్ట్ కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే, వేపించుకుంటే సరిపోతుంది. లేదు మా దగ్గర ఐరన్ కడాయి లేదు అనుకుంటే సిల్వర్దైనా కూడా తీసుకోవచ్చు. బట్ నాన్ స్టిక్ అయితే యూజ్ చేయకండి. ఈ మనం ఫేస్కి, స్కిన్కి యూజ్ చేస్తాం కాబట్టి నాన్ స్టిక్ అయితే యూజ్ చేయకండి. అందులో కలర్ మెల్ట్ అయ్యి ఈ పసుపులో చేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి కలర్ మారింది కదా, దీన్ని ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులో ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏదన్నా కూడా యూజ్ చేయండి. నా దగ్గర బ్రూ ప్యాకెట్ ఉంది. నేను 2 రూపీస్ ప్యాకెట్ ఒకటి వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను. నేను ఇది ఫేస్కి కూడా యూజ్ చేస్తానండి. ఎలాంటి టెన్షన్ పడిన అవసరం లేదు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. బట్ ఇవన్నీ కూడా ఫేస్కి చాలా మంచిది. నేను పర్సనల్గా ఫేస్కి యూజ్ చేస్తున్నాను. మీరు ఎలాంటి టెన్షన్ పడిన అవసరం లేదు. నాది గ్యారంటీ ఇస్తాను. స్కిన్ మీద ఎలాంటి ఎలర్జీ ఉండదు, బబుల్స్ ఫామ్ అవ్వడం ఉండదు, మంట ఉండదు, ఇరిటేషన్ ఉండదు. చాలా కూల్గా అనిపిస్తుంది. స్కిన్ అనేది సాగింగ్ ఎవరికైతే ఉందో, చిన్న ఏజ్లోనే మనకి బుగ్గల దగ్గర కానీ, చీక్స్ దగ్గర కానీ స్కిన్ అనేది సాగిపోతూ ఉంటుంది, వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. వేసుకున్న వెంటనే అనమాట స్కిన్ టైట్గా పట్టేస్తుంది. దాని మూలంగా అనమాట సాగ్నెస్ అనేది తగ్గిపోతుంది. కాఫీ ప్యాకెట్ వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే గాలి తగిలితే కాఫీ పౌడర్ గట్టిగా అయిపోతుంది. తర్వాత మనకి అది బ్లెండ్ అవ్వదు. తర్వాత మనం పంచదార వేసుకోవాలి. స్కిన్ ఎక్స్ప్లాయిటేషన్కి పంచదార అనేది చాలా అవసరం అండి. వెంటనే మనకి స్కిన్ మీద ఉన్న ఎలాంటి మురికినైనా కూడా పంచదార అనేది చాలా బాగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఈనో పౌడర్ వేసుకోవాలి. ఈనోలో చాలా కలర్స్ ఉంటాయండి. మీరు ఆరెంజ్ కానీ, లెమన్ కానీ తీసుకోండి. నేను ఇక్కడ ఆరెంజ్ తీసుకున్నాను. ఎందుకంటే మనం స్కిన్కి యూజ్ చేస్తున్నాం కదా, స్కిన్కి ఆరెంజ్ కానీ, లెమన్ కానీ చాలా బాగా నప్పుతాయండి. ఎందుకంటే స్కిన్ వైట్నింగ్ త్వరగా జరిగి అక్కడ మురికిపోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ పదార్థాలన్నీ కూడాను. ఈనో అయితే చాలా బాగా పనిచేస్తుందండి. అదేంటి, గ్యాస్ట్రిక్కి మనం ఈనో యూజ్ చేస్తాం కదా, అది స్కిన్కి ఎలా యూజ్ చేయాలి, స్కిన్ మీద ఎలాంటి ర్యాషెస్ రావా, స్కిన్ ఎలర్జీ ఉండదా, స్కిన్ ఏమన్నా మంటగా అయిపోవడం ఉండదా అంటే ఎలాగా అవ్వదండి. నేను పర్సనల్గా యూజ్ చేసి నేను మీకు ఎంత గ్యారంటీగా చెప్తున్నాను. నాది గ్యారంటీ, మీ స్కిన్కి ఏది జరిగినా కూడాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో షాంపూ యూజ్ చేయాలి. అందరూ కూడా నేను క్లినిక్ ప్లస్ యూజ్ చేస్తూ ఉంటే అక్క అదైవ యూజ్ చేయాలా, నా దగ్గర వేరే షాంపూ ఉంది అని చెప్తున్నారు. సో అందుకని నేను మీకు ఈరోజు వేరే షాంపూ వేసి మిక్స్ చేసి చూపిస్తున్నాను. షాంపూ ఏదైనా కూడా కొంచెం మైల్డ్గా ఉండేది తీసుకుంటే చాలా మంచిదండి.
ఇవన్నీ వేసేసుకొని మనం ఫస్ట్ ఎలాంటి వాటర్ గానీ ఏవి మిక్స్ చేయకుండా డ్రాగానే మనం మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత అనమాట ఇందులో మనం కన్సిస్టెన్సీ కోసం అంటే ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ కోసం ఇందులో కొంచెం వాటర్, చాలా తక్కువ వాటర్ మీరు చూసే ఉంటారు వీడియోలో, చాలా తక్కువ మీరు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం గాని ఎక్కువైందంటే ఇది చాలా పలచబడిపోతుందండి. మనకి పేస్ట్ రూపంలో కావాలి కాబట్టి చూసుకొని కొంచెం కొంచెం వేసుకోండి. ఇంతేనండి, మన సూపర్ డూపర్ స్కిన్ వైట్నింగ్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. మీరు అస్సలు నమ్మరు, చూడడానికి చాలా సింపుల్‌గా కనిపిస్తుంది గానీ ఇది చేసే అద్భుతం అంతా ఇంత కాదు. నేను మీకు లైవ్‌లో రిజల్ట్ చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, అందరికీ రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి సమస్యతో గనుక సఫర్ అవుతూ ఉంటే డెఫినెట్‌గా వాళ్ళకి షేర్ చేయండి. రిజల్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మీరు ఎలాంటి డౌట్ పడనవసరం లేదు. నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రతి వీడియో కూడాను ప్రూఫ్డ్ కంటెంట్ అండి. నేను పర్సనల్‌గా యూజ్ చేసి మా ఇంట్లో వాళ్ళకి యూజ్ చేసిన తర్వాతే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎలా పడితే అలాగా వేరే ఛానల్స్‌లో చూసి మీ ముందుకైతే నేను వీడియోస్ అయితే అస్సలు తీసుకురాను. నేను పర్సనల్‌గా యూజ్ చేసి వాటి బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాకే మీకు వీడియోస్ పెడతాను. ఈ రెమెడీకి కూడాను ఇందులో మనం చాలా పదార్థాలు అయితే యూజ్ చేసాం, బట్ అవన్నీ కూడా స్కిన్ వైట్నింగ్‌కి చాలా బాగా ఉపయోగపడతాయి. నేను చెప్తున్నాను, నాది గ్యారంటీ అని. ఇలా ఫేస్ కానీ ఎక్కడైతే మీ బాడీ మొత్తంలో ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇచ్చింగ్స్ అనేది అస్సలు కనిపించదు. కానీ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉంచిన తర్వాత లైట్‌గా డ్రై అవుతుంది కదా, డ్రై అయిన తర్వాత మీరు లైట్‌గా ఇలాగ మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వలన ఏంటంటే చర్మానికి పట్టుకున్న ఈ ప్యాక్ అనేదనమాట స్కిన్ వైట్నింగ్ జరగడానికి బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ మీద ఏళ్ల తరబడి పేరుకుపోయిన నలుపు కదండి, దాన్ని రిమూవ్ చేయాలంటే కొంచెం మసాజ్ చేసుకోవాలి. అప్పుడనమాట ఆ మసాజ్కి ఆ నలుపుదనం అనేది పూర్తిగా పోతుంది. ఒకవేళ మీకు ఫస్ట్ టైంకే మొత్తం నలుపు పోకపోతే కనుక సెకండ్ టైంకి అయితే మ్యాక్సిమం పోతుందండి. ఎందుకంటే మంగు అనేది చాలా మందికి చాలా ఎక్కువగా పట్టేసి ఉంటుంది. వాళ్ళు మాత్రం 2 టైమ్స్ అయితే యూజ్ చేయాలి. రిజల్ట్ చూసారా ఎంత స్కిన్ వైట్నింగ్ అయితే జరుగుతుందో. నా స్కిన్ అయితే చాలా డల్గా బ్లాక్గా ఉండేదండి. నేను ఇలాంటి రెమెడీస్ యూజ్ చేయడం వల్లనే ఇప్పుడు ఈ కలర్ టోన్కి అయితే నేను మారగలిగాను. వితౌట్ ఎనీ టాబ్లెట్స్ కానీ ఎలాంటి బ్యూటీ ట్రీట్మెంట్ కానీ. ఇంట్లో ఉండే స్కిన్ వైట్నింగ్ అవ్వాలి, మేము వైట్గా ఉండాలి, మేము నలుగురిలో హ్యాపీగా ఉండాలి, దర్జాగా ఉండాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు అన్ని న్యాచురల్ టిప్స్ అండ్ న్యాచురల్ రెమెడీస్ నేను షేర్ చేస్తూ ఉంటాను వితౌట్ ఎనీ కాస్ట్ అనమాట. చాలా తక్కువ అమౌంట్లో ఒక 10 to 50 రూపీస్లో మీకు ఒక ప్యాక్ రెడీ అయిపోయేలాగా ఒక హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ మంచి మంచి రెమెడీస్ మన ఛానల్లో చాలా నేను షేర్ చేయబోతున్నానండి. ఆల్రెడీ షేర్ చేశాను కూడాను. ఇవన్నీ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని హైప్ చేయడం అసలు మర్చిపోతూ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.